రమ్యతో బ్రేకప్ చెప్పావంట? ఏమైంది? నిజానికి తనకి నాకు బ్యాలెన్స్ అవ్వట్లేదురా. తను చూడు ఎంత బాగుంటుంది. తను ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్. దానివల్ల నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ పిచ్చెక్కిపోతుంది. నా వల్ల తను సఫర్ అయింది చాలు. నాతో బ్రేకప్ అయితే తను కొన్ని రోజులు బాధపడచ్చు, కానీ తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. నువ్వెలా చెప్తావురా తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటుందని? అయినా తనొచ్చి చెప్పిందా విష్ణు ఐ లవ్ యూ అని? నువ్వేగా పిచ్చోడిలా తన వెనక తిరిగి మరీ ఒప్పించుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లౌడా అంటావా? కిరణ్, అమ్మాయి పడేదాకా తను నాకెందుకు పడదని ఇగోతో ఉంటాం. అందుకే వాళ్ళని ఎలా అన్నా ఇంప్రెస్ చేయడానికి అటెన్షన్ అంతా వాళ్ళ మీదే పెడతాం. అదే అటెన్షన్ లైఫ్ లాంగ్ పెట్టాలంటే ఎవడి వల్ల కాదు. సరేరా, నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవుగా. నీ స్టోరీ ఏంటో చెప్పు, ఆడియన్స్ వింటారు, వాళ్ళు చెప్తారు ఎవరిది తప్పు అని.